హాయ్ హలో నమస్తే బాగున్నారా అందరూ? వెల్కమ్ టు శ్రీదేవి స్టార్ కిచెన్. మీకు ఈరోజు బీరకాయ పచ్చి రొయ్యలు చూపిస్తానండి. ఎప్పుడన్నా పచ్చి రొయ్యలు కొంచెం ఉన్నప్పుడు మనం అలా కలగలిపి చేసుకుంటే చాలా బాగుంటుందండి. నాకు ఇక 1/2 కేజీ రొయ్యలే ఉన్నాయి. 1/2 కేజీ బీరకాయలు తీసుకున్నాను, 2 టమాటాలు తీసుకున్నాను, 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొన్న చేసింది నేను అయిపోయిందండి, మళ్ళీ ఫ్రెష్గా చేశాను. ఇప్పుడు ఇది ఎలాగంటే అల్లము వెల్లుల్లి ఎండు కొబ్బరి కూడా వేసానండి. ఇందులో ఎండు కొబ్బరి, 4 లవంగాలు, చిన్న చెక్క, యాలకులు, ఈసారి ఎండు కొబ్బరి యాడ్ చేశాను అనమాట. అసలు స్మెల్ అయితే భలే వస్తుందండి. పేస్ట్ ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేస్తున్నాను. నేను ఈ రొయ్యలు శుభ్రంగా ఉప్పు, నిమ్మకాయ ఇవన్నీ వేసి కడిగి పెట్టుకున్నానండి. ఏమీ వేపుకోలేదు, ఇలా పచ్చియే వేసేస్తున్నాను. ఫస్ట్ ఏం వేపలేదు, పచ్చియే వేసేస్తున్నాను. కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. తాలింపులో కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేస్తున్నాను, అంతే. 4 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు కూడా వేసేస్తున్నాను. వేగినాయండి. ఆనియన్స్ వేసుకుందాం. పచ్చిమిర్చి, ఆనియన్స్. 1/2 కేజీ బీరకాయలోకి 2 టమాటాలు తీసుకున్నాను. మూత పెడదాం, తొందరగా వేగుద్ది. మనం ఏమైనా కొంచెం తక్కువ ఉన్నప్పుడు ఇలా కలగలిపి బీరకాయలు, దోసకాయలు, గోంగూర ఇలా వేసి చేసుకుంటే బాగుంటుందండి రొయ్యలు. ఉల్లిపాయలు కొంచెం వేగనిద్దామండి. ఉల్లిపాయలు వేగినాయేమో చూద్దాం. సగం వేగినాయండి ఉల్లిపాయలు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇందులోనే ఎండు కొబ్బరి, లవంగాలు, యాలకులు, చెక్క 1 స్పూన్ వేసేస్తున్నాను. పేస్ట్ అసలు ఎంత మంచి వాసన వస్తుందో. ఇందులోనే పచ్చి రొయ్యలు కూడా వేసేసుకున్నామండి. మనం ఇలా చేసుకోవటం వల్ల కూర కూడా కొంచెం ఎక్కువ అవుతుందండి. ఏదైనా మనం మామూలుగా ఉత్తి రొయ్యలు వండుకుంటే కేజీ చేసినా ఇంతే అవుతుంది కదా. ఇలా బీరకాయలు కానీ దోసకాయలు కానీ వేసుకుంటే చాలా ఎక్కువ వస్తుంది కూర. రొయ్యల కూర తిన్నామన్న ఫీలింగ్ ఉంటుంది. తక్కువే తిన్నామే అన్న ఇది కూడా ఉండదు. ఏంటి అచ్చం నాన్ వెజ్లతో వస్తుంది అనుకుంటున్నారు. ఏదైనా కార్తీక మాసం వస్తుంది కదా. కార్తీక మాసంలో మనం ఎక్కువ తీస్తున్నాం కదా, అందుకనే ముందు తినేస్తున్నాం అనమాట. ఆ 1 మంత్ మీకు అన్ని వెజ్జే, ఇంకా వెజ్ కర్రీసే వస్తాయి. వెజ్ కూడా మనం చేసుకునే రీతిలో చేసుకుంటే అసలు చాలా బాగుంటాయండి వెజ్ కర్రీస్. మనం ఏదో తినాలని ఆ నాన్ వెజ్ తెచ్చుండి తింటాం, కానీ అసలు తింటే వెజ్ కర్రీసే మంచిది మనకి. ఇది సిమ్లో పెట్టేస్తున్నాను. సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి వేగనిస్తున్నాను కొంతసేపు.
ఒక 5 నిమిషాలు అలా వేగనిద్దాం. కుండలు ఏంటంటే తొందరగా అడుగంటుతాయండి, మనం సిమ్లోనే పెట్టి చేసుకోవాలి ఇవి, లేకపోతే అడుగు మాడిపోతాయి అన్నమాట. అసలు అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ అసలు భలే వస్తుందండి. అప్పుడప్పుడు ఇంకా అలా కొత్తగా చెయ్యండి మీరు కూడా. ఎప్పుడు ఉట్టి అల్లం వెల్లుల్లి పేస్టే కాకుండా ఇట్లా అసలు ఎండు కొబ్బరి వేస్తే ఏమవుద్దంటే మనం పల్లెటూళ్ళలో చేసుకుంటాం కదా, ఆ ఫీలింగ్ వస్తుంది. మేము చిన్నప్పుడు అంతేనండి, అసలు ఎంత మొత్తం 1 కేజీ మటన్కి కానీ కేజీ చికెన్కి కానీ ఇంతేనండి ముద్ద రోట్లో నూరేసి ఆ లవంగాలు చెక్క కొంచెం గసగసాలు ఈ పేస్టు జీడిపప్పు పేస్టు ఏమీ వేయమండి అసలు. అప్పుడు అసలు అవన్నీ లేవు, వేపటాలు కూడా లేవు, పచ్చి వేసామా రోట్లో నూరామా పడేసామా మసాలా ఈ నాన్ వెజ్ కూరలో. అసలు ఆ టేస్ట్ వేరండి. ఆ టేస్ట్ ఇప్పుడు మీరు ఎన్ని పేస్ట్లు వేసినా రావట్లేదు. కానీ ఇలా ఎండు కొబ్బరి వేసి చూడండి మీరు, అసలు ఆ ఫ్లేవర్ కానీ ఆ టేస్ట్ కానీ డిఫరెంట్గా ఉంటుంది. అసలు పచ్చి కొబ్బరి కంటే కూడా మనకి ఎండు కొబ్బరి నాన్ వెజ్లో చాలా బాగుంటుంది. అసలు మనం ఏమీ వేపక్కర్లేదండి. వెనకటి కాలంలో ఏమి వేపామండి, ఆ వేపటాలు గేపటాలు ఏం తెలియదు అసలు. రోడ్లో పడేసామా నూరేమా పడేసామా మా నాన్ వెజ్ కూరలో అలాగే ఉండేది అప్పుడు. కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉండేది అసలు. ఇప్పుడు ఏంటో అన్ని రకాల పేస్ట్లు వేసిన చేసే విధంగా చేసుకుంటే వస్తుంది టేస్టు. అది ఒక్కొక్కటి చేతి తీరండి అంతే, అందరికీ రావు, ఒకటి చేతి తీరు బాగా వస్తాయి. మా అమ్మ చాలా బాగా చేసేదండి అసలు. ఇదే నాకు వచ్చింది, మా అమ్మ చేతి వాకే నాకు వచ్చింది. మళ్ళీ మా పిల్లలకు కూడా అంత టేస్ట్ రావండి, నేను చేస్తే చాలా టేస్ట్గా వస్తాయి అన్నీ. అదే చెప్తున్నాను కదా, ఒక్కొక్కరి చేతి తీరు కూడా ఉంటుంది. ఇది కొంచెం వేగనిద్దాం. ఉల్లిపాయలు రొయ్యలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగాక చూపిస్తాను మళ్ళీ. 5 నిమిషాలు అయింది, వేసి చూద్దాం. చూడండి వేగిపోయినాయి, రొయ్యలన్నీ ముడుచుకుపోయినాయి. ఇప్పుడు ఇందులో టమాటాలు వేసేసుకుందాం. సాల్ట్ తగినంత. నేను ఒక్కటే చెప్తానండి ఎప్పుడైనా, మనకు ఉప్పు కారం ఇంతని అంతనే లేదు. తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు, ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. కారం ఉప్పు చెక్ చేసుకొని వేసుకోవచ్చు అండి, దానికి ఏం కొలతలు అవసరం లేదు అసలు. కొంతమంది చాలా తక్కువ తింటారు కారం, అలాంటి వాళ్ళు కొంచెం తక్కువ వేసుకోవచ్చు. తగినంత పసుపు. వాళ్ళకి స్పైస్ ఎక్కువ తిన్నారనుకోండి కొంచెం ఇంకో స్పూన్ ఎగస్ట్రా వేసుకోవచ్చు అంతే. ఎంత పడుతుంది అంత పడుతుంది ఏమీ లేదు అసలు. అవన్నీ ఉప్పు కారం అన్నీ వేసేసాము ఇందులో. సిమ్లో పెట్టేసి ఒక 5 నిమిషాలు మళ్ళీ ఇందులో వేపుకుందాం. ఇప్పుడు బీరకాయలు తీపి ఉంటాయి, కొంచెం రొయ్యలు తీపి ఉంటాయి అందుకని కొంచెం అసలు ఆ తీపి బ్యాలెన్స్ చేయడానికి నేను 1 స్పూను చింతపండు గుజ్జేస్తానండి. లేకపోతే తీయగా ఉంటుంది, ఎందుకంటే బీరకాయలు తీపి ఉంటాయి, రొయ్యలు తీపే. ఆ తీపి బ్యాలెన్స్ చేయడానికి 1 స్పూను చింతపండు గుజ్జేస్తానమాట. ఒక 5 నిమిషాలు వేగనిద్దాము. రొయ్యలు టమాటాలు ఉప్పు కారం అన్నీ కలిపి అప్పుడు బీరకాయలు వేస్తాను. రొయ్యలు వేగినాయేమో చూద్దాం ఒకసారి. వేగినాయండి, టమాటాలు ఇవన్నీ బాగా వేగిపోయినాయి. ఇప్పుడు ఇందులో బీరకాయలు వేసేస్తున్నాను. బీరకాయలు వేసేసాను, ఇదంతా కలుపుకుందాం బాగా. హైలో పెట్టేస్తున్నాను పొయ్యి. బీరకాయలో నుంచి వాటర్ వస్తుంది కదండి. అసలు అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ వస్తుందండి, ఎంత బాగా వస్తుందో అసలు. మీరు కూడా అవి చేసుకోండి.
అల్లము వెల్లుల్లి ఎండు కొబ్బరి అండి. ఒక 50 గ్రాములు అనుకోండి, చిన్న అంత మొక్క ఎక్కువ కూడా కాదు, కొంచెమే ఎండు కొబ్బరి కూడా ఒక ముక్క, అంత ముక్క. అది 4 లవంగాలు, చెక్క, యాలకులు. చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి అసలు. కాకపోతే ఎండు కొబ్బరి వేస్తాం, ఎక్కువ నిల్వ ఉండదు కాబట్టి ఒక 4-5 రోజులకు సరిపడా చేసుకోవచ్చు మనం. నేనేం చేస్తానంటే చేయగానే డీప్లో పెట్టేస్తా, అది తొందరగా కూలింగ్ అవుతే అప్పుడు తీసి కింద పెట్టుకుంటాను అనమాట. అప్పుడు ఇంకా అసలు వారమైనా పాడవదండి అది. ఇట్లా అన్నీ వేసేసాను కదా, 10 నిమిషాలు ఇలా మగ్గబెట్టేసుకుందాము. మొత్తం అన్నీ వేసేసాం, ఉప్పు, కారం, పసుపు, కరివేపాకు అన్నీ వేసేసాం. ఇందులో లాస్ట్లో కొంచెం నేను ఇంట్లో చేసుకున్న గరం మసాలా వేస్తాను. సిమ్లో పెట్టేసి మూత పెట్టేస్తున్నాను. ఒక్క స్పూను చింతపండు గుజ్జు కూడా వేసేస్తున్నాను. వేసినట్టు కూడా ఏం తెలియదండి, కాకపోతే తీపంతా బ్యాలెన్స్ అవుద్ది అంతే. ఒక చుక్క వాటర్ వేసేసి, ఎందుకంటే కొండ అడుగంటుందండి. 1/2 కప్ వేసాను వాటరు. ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను. ఇంకా 10 నిమిషాలు అలా మగ్గ పెట్టుకుంటే కూర రెడీ అయిపోద్దండి. టెన్ మినిట్స్ అయిందండి, కూర చూద్దాం. ఎంత మంచి స్మెల్ వస్తుందోనండి, నిజంగా ఫోన్లో కూడా అలా స్మెల్ తెలిసేలాగైతే ఎంత బాగుంటుందో. అయిపోయింది. ఇందులో సాల్ట్ చెక్ చేసుకుందాం కొంచెం. నేను ఏదైనా ఫస్ట్ టైం కొంచెం వేస్తానండి, మళ్ళీ తర్వాత చూసి కొంచెం వేసుకుంటాను. సాల్ట్ చాలేదండి, ఇంకా కొంచెం పడుతుంది. ఫస్టే ఎక్కువ వేసి ఎక్కువైపోయి ఎందుకండి, చూసి వేసుకుంటే అయిపోతుంది. కారం అదైతే సరిపోయింది, సాల్ట్ ఒకటే, కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. ఇంకా మీరు ఉట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకునేటట్టయితే గరం మసాలా, గరం మసాలా వేసుకోవచ్చు. నేనైతే ఇంట్లో వేసిందే కొంచెం వేస్తున్నాను, ఎందుకంటే నాకు ఆల్రెడీ అల్లం పేస్ట్లో లవంగాలు, చెక్క వేసాను కాబట్టి కొంచెం వేస్తున్నాను. మీరు అదే ఉట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే 1 స్పూన్ గరం మసాలా వేసుకోండి, అయిపోద్ది. అంతేనండి, అయిపోయింది. ఇంకా చూసారా ఎంత కర్రీ అయిందో. బీరకాయ పచ్చి రొయ్యల కర్రీ అయిపోయింది. పొయ్యి ఆపేస్తున్నాను. నిజంగా అసలు ఆ ఫ్లేవరు, అబ్బా అసలు ఎంత బాగా వస్తుందోనండి ఫ్లేవర్ అసలు. అయిపోయింది. మీకు టేస్ట్ చేసి చెప్తాను. మీకు ఇంకోసారి చెప్తానండి. నేను 1/2 కేజీ బీరకాయలు తీసుకున్నాను. నేను 1/2 కేజీ అంటే 1/2 కేజీ రొయ్యలు తెచ్చాను. ఇవి వలిస్తే 1/2 కేజీ అయినాయి నాకు. 2 టమాటాలు, 4 ఉల్లిపాయలు తీసుకున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ చెప్పాను కదా మీకు, అలా చేసుకొని 1 స్పూన్ వేసుకోండి. మీరు చేసుకునే క్వాంటిటీ బట్టి మీరు వేసుకోండి అన్న మసాలాలు. చూడండి మీరు ఒకసారి ఎంత కర్రీ అయిందో చూడండి. టేస్ట్ చేసి చెప్తాను. చాలా బాగుందండి కర్రీ. అసలు మీకు ఎవరికైనా తెలుసో లేదో, ఇలా బీరకాయ పచ్చి రొయ్యలు అసలు ఎంత బాగుందంటే నిజంగా రొయ్యల ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. మీరు చేసుకొని తిన్న కామెంట్లో చెప్పండి ఎలా ఉందనేది. చాలా బాగుంది కర్రీ అయితే. వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఉంటానండి, బాయ్.